ప్రతిపక్ష నాయకుడు ఏమన్నా అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటి? అసలు ఎక్కడైనా విన్నామా మనం? అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి బాబు? అరే వెళ్ళదా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎందుకు గెలిచినట్టు? ఎందుకు అసలు రాజ్యాంగం మొత్తం దీని నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఏదో మధ్యలో అలిగి మానేయడం, వాకౌట్ చేయడం ఇలాంటివి విన్నాం. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి? ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటిట? ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాడు. అక్కడ ఏం చేశాడు? ప్రతిపక్ష హోదా ఉండడం వల్ల ఏమైనా జరిగిందా? హోదా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి అంతే. హోదా అంటే ఓ పిఏ ఇస్తారా, కారు ఇస్తారేమో, ఆఫీస్ ఇస్తారేమో. క్యాబినెట్ హోదా అంటే ఎక్కడికైనా వెళ్ళి కలెక్టర్ని పిలవచ్చు. మినిస్టర్లు పిలిస్తేనే కలెక్టర్లు రారు. అపోజిషన్ లీడర్ పిలిస్తే వస్తారా? జగన్మోహన్ రెడ్డి అన్నవాడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి బాబు? అసెంబ్లీకి వెంటనే వెళ్ళాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నమస్కారం. ముందు మీ 11 మంది నెక్స్ట్ సెషన్లో వెళ్ళి కూర్చోండి. వాళ్ళు తిడతారు, తినండి. అదే ఓట్లు. చంద్రబాబు నాయుడుకి ఎందుకు వచ్చాయి నోట్లు? పవన్ కళ్యాణ్ అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశాడు? తిట్టలేండి, ఏమైంది? అదే ఆ హోదా లేదు, ఇలా దానికి వాల్యూయే లేదు. అయితే ముందు మనకు తెలుసా ప్రతిపక్ష హోదా అని ఒకటి ఉండేదని? ఎవడు పట్టించుకుంటాడు ప్రతిపక్ష హోదా? హోదా ఇస్తే కానీ నాకు టైం ఇవ్వరండి. టైం ఇవ్వకపోతే జనం చూస్తారు. ఓహో, జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళేటప్పటికి టైం ఇవ్వట్లేదురా, ఇతను నోరు ఎత్తాడు ఏంటి వాళ్ళు భయపడి వస్తున్నారు అనుకుంటారు జనం. అసలు నువ్వు లోపలికి వెళ్ళడానికే వెళ్ళాలంటే